దేవునికి ఏం కావాలో తెలుసా? ఏం కావాలి? నీ విరిగిన మనసు కావాలి. రెండవది, నువ్వు న్యాయమే జరిగించాలి. నీ జీవితాంతం వరకు కూడా న్యాయాన్ని జరిగించాలి, న్యాయాన్ని ప్రకటించాలి, న్యాయాన్నే నేర్పించాలి, న్యాయంగా బ్రతకాలి. దీన్నే దేవుడు కోరుతున్నాడు. ఈ కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చాడు, కానీ ముందుగానే అతను న్యాయంగా బ్రతుకుతున్నాడు. ఎవరికి అన్యాయం చేసిన వాడు కాదు, ఎవరికి మోసగించిన వాడు కాదు, ఎవరిని నష్టపరిచిన వాడు కాదు. ఈ రోజున దేవుని పిల్లమని చెప్పుకుంటూ ఎన్ని మోసాలకు పాల్పడుతున్నారు. బైబిల్ చేతబట్టుకుని ఎన్ని మోసాలు, దేవుని పేరు మీద ఎన్ని మోసాలు. ఇగో ఇన్ని డబ్బులు కట్టండి మీకు ఇన్ని వస్తాయి. బైబిల్ పట్టుకున్నటువంటి దేవుని ప్రజలే ఇలాంటి అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడుతున్నారు.